ఇంగ్లాండ్ చేతిలో టీమిండియాకు ఊహించని రీతిలో అత్యంత దారుణమైన పరాభవం ఎదురైంది. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత బ్యాటింగ్ విభాగం పేకమేడలా కోలడంతో 125 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఇంగ్లీష్ పేసర్లు జో స్టంగ్, జోఫ్రా ఆర్చర్ సంధించిన నిప్పులు చెరిగే బంతులకు సమాధానం లేక కేవలం 5 ఓవర్ల వ్యవధిలోనే భారత్ సగం బ్యాటింగ్ ఆర్డర్ను కోల్పోయి పేకల్లోతు కష్టాల్లో పడింది. ఈ ఘోర పరాజయానికి బ్యాటింగ్ ఆర్డర్లో మేనేజ్మెంట్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే ప్రధాన కారణమని మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తిక్ తీవ్రంగా విమర్శించాడు. మరి ముఖ్యంగా పవర్ ప్లేలోనే అనుభవజ్ఞుడైన హిట్టర్ శివం దూబే కంటే ముందుగా బౌలర్ హర్షిత్ రాణాను క్రీజ్లోకి పంపించడంపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్లోనూ ఎన్నడూ పవర్ ప్లేలో ఆడని హర్షిత్ ను 6వ డౌన్లో పంపడం హాస్యాస్పదమని, కేవలం కుడి ఎడమ కాంబినేషన్ కోసమే ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేయడం జట్టు కొంపముంచిందని కార్తిక్ మండిపడ్డాడు. వరుస పరాజయాలతో కుంగిపోతున్న టీమిండియా తీరుపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు, విశ్లేషకులు తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గత 5 అంతర్జాతీయ టీ20ల్లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోవడం జట్టులోని సమిష్టి వైఫల్యానికి అద్దం పడుతోంది. ఐపీఎల్ ఫ్లాట్ పిచ్లపై ఆడినట్లు ఇంగ్లాండ్లోని బౌన్సీ పిచ్లపై ప్రతి బంతిని 6గా మలుద్దామనే బ్యాటర్ల అత్యాశే ఈ ఘోర ఓటమికి కారణమని ఫ్యాన్స్ ధ్వజమెత్తుతున్నారు. క్రీజ్లో బాధ్యతాయుతంగా నిలదొక్కునే ప్రయత్నం చేయకుండా వికెట్లను పారేసుకోవడంపై క్రికెట్ ప్రియులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జట్టు ఆట తీరు ఇలాగే కొనసాగితే మున్ముందు బలహీనమైన జట్లను కూడా ఓడించడం కష్టమవుతుందని, కేవలం లీగ్ మ్యాచ్ల ప్రదర్శన ఆధారంగా అంతర్జాతీయ జట్టులోకి ఎంపిక చేయడం ఆపాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రపంచ కప్ను గెలిపించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టోర్నీలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసిన సంజు శాంసన్ వంటి స్టార్లను పక్కన పెట్టడంపై సెలెక్టర్ల వైఖరిని అభిమానులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇప్పటికీ టీ20లో బెస్ట్ స్పిన్నర్ గా ఉన్న యుజ్వేంద్ర చాహల్కు మొండి చేయి చూపడం మేనేజ్మెంట్ పక్షపాత ధోరణికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. ఈ దారుణ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. కేవలం ముంబై, ఢిల్లీ పరిధిలోని ఆటగాళ్లను మాత్రమే జట్టులోకి ప్రమోట్ చేస్తున్నారనే ప్రాంతీయ విమర్శలు కూడా ఈ ఓటమితో ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. రాబోయే మ్యాచ్లకైనా సీనియర్లకు తిరిగి అవకాశం కల్పించి జట్టులో అవసరమైన మార్పులు చేయకపోతే భారత టీ20 భవిష్యత్తు మరింత అంధకారంలో పడ్డం ఖాయంగా కనిపిస్తోంది.